హలో అండి అందరికీ. ఫ్రైడే రోజు మనకు స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ వచ్చింది కదా. ఎక్కడ కూడా చిన్న బేరిష్ మొమెంటం రాకుండా స్ట్రాంగ్ ర్యాలీ జరిగింది. ఇటువంటి ర్యాలీ చేసినప్పుడు నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. మనం ఎక్కడైనా కూడా ఇటువంటి మొమెంటం ఉందా లేదా చూసుకున్న తర్వాత అక్కడ ఎలా బిహేవ్ చేసింది, మనం రేపు ఎలా ప్రిడిక్షన్ చేసుకోవాలి, రేపు ఎటువైపు ఉండాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? చూడండి, మనకు మార్కెట్ ఇక్కడ చూడండి డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి స్ట్రాంగ్ ర్యాలీ చేసింది కదా. ఆల్మోస్ట్ ఈ ర్యాలీ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఆ తర్వాత చూడండి కొంచెం కన్సల్టేషన్ అటు ఇటు తిరిగి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే బుల్లిష్ ర్యాలీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ రివర్స్ అయ్యి పైనకి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బేరిష్ మూమెంటం, స్ట్రాంగ్ బేరిష్ మూమెంటం కదా. వచ్చిందా నెక్స్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళిపోయింది. మనకు ఎప్పుడైనా కూడా పెద్ద ర్యాలీ జరిగింది అంటే అక్కడి నుంచి వెళ్ళి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా వరకు. కాకపోతే ఇప్పుడు మనకు చూడండి ఆల్ టైమ్ హై పైనకి రీట్రేస్మెంట్ కోసం ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది కదా. యాక్చువల్గా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిందని చాలామంది అనుకుంటుంటారు. ఇది ఒక సింగిల్ డే క్యాండిలే కదా. ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, ఇది ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది, రేపు ఇక్కడ టెస్ట్ చేయగానే బై సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్ అని చాలా వరకు అయితే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో మనం ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి ఏంది అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకే అండి, అనాలిసిస్కి ముందు చిన్న విషయం అండి. యాక్చువల్గా మన ఛానల్ నేమ్ మీద ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ అయింది. యాక్చువల్గా మన ఛానల్ కూడా ఇటువంటిది వస్తుందని నేనైతే అనుకోలేదు. మన చాలా చిన్న ఛానల్. సరే, దాన్ని ఏ ఇంటెన్షన్ మీద క్రియేట్ చేసిరో తెలియదు. సరే చూడండి, మన ఛానల్లో ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ ఉండదు, పెయిడ్ కాల్స్ కానీ అకౌంట్ హ్యాండిలింగ్స్ కానీ ఏది ఉండదు. అన్నీ ఒకవేళ మనం చేయగలిగితే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, అట్లీస్ట్ స్టాక్స్ కూడా నేను చెప్పను. అలాంటిది మీరు ఎట్లా కాల్స్ అని నమ్ముతారో నేనైతే నమ్మరనుకుంటున్నాను. యాక్చువల్గా ఎవరన్నా ఒకవేళ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఒకసారి అలర్ట్గా ఉండండి. మన ఛానల్ యాక్చువల్గా టెలిగ్రామ్ ఛానలే డిలీట్ చేద్దాం అనుకున్నాను. డిలీట్ చేస్తే ఇటువంటి ఫేక్ ఛానల్స్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి యాక్చువల్గా నేను మళ్ళీ టెలిగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి వెళ్ళి మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ లింకు, దాంట్లోకి జాయిన్ అవ్వండి. ఫ్రీగానే ఉంటుంది, ఎటువంటి అకౌంట్స్ కానీ లేదంటే ఎటువంటి ఫీజు కానీ ఉండదు. దాంట్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో జాయిన్ అయ్యేటప్పుడే దాంట్లో కాల్స్ కోసం అయితే జాయిన్ అవ్వద్దు. యాక్చువల్గా కాల్స్ అనేవి ఉండవు. జస్ట్ మనకు ఏంటంటే ఒక వీక్లీ ఒక వెబినార్ కానీ లేదంటే నేను ఏమన్నా ట్రేడ్స్ చేస్తూ ఉంటే, లేకపోతే దాని తగ్గట్టు ఎక్కడంటూ ఎటువంటి మూమెంటమ్స్ ఉన్నాయి, ఏంది పరిస్థితి అనేది ఏమన్నా పోస్ట్ చేయగలుగుతాం. కానీ కాల్స్ ఇవ్వడం కానీ ఏదన్నా పెయిడ్ కానీ చేయడం కానీ ఉండదు. జస్ట్ అది మీకు నేను యాక్చువల్గా పెట్టాల్సిన అవసరం కూడా లేకుండే, కాకపోతే ఇటువంటి ఫేక్ వాళ్ళ వల్ల ఛానల్ అనేది పెట్టాల్సి వస్తుంది. దాని ద్వారా ఇంకా ఫ్రీగా మనము మంచి కంటెంట్ ఎలా అందించాలనేది నేను కూడా ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను, దాంట్లో ఏం చేయగలుగుతామని. ఇప్పుడైతే మనకు సెబీ రూల్స్ ప్రకారం ఎటువంటి కూడా మనం సెబీ రూల్స్ని బ్రేక్ చేయనీకి లేదు కాబట్టి స్టాక్స్ సజెషన్స్ కానీ ఇంకేవి కానీ నేను చెయ్యను. ఒకవేళ మీరు ఇటువంటి ఛానల్స్లో ఎవరైనా జాయిన్ అయినా కూడా లేదంటే మీకు ఎవరికైనా మెసేజెస్ వచ్చినా కూడా దాన్ని అవాయిడ్ చేయండి. జస్ట్ మనకు ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓకే, అనాలిసిస్కి వెళ్తే చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం. చూడండి, మనకు ఇంత మంచి బుల్లిష్ ర్యాలీ జరిగింది కదా. దీంట్లో మనం ప్రాపర్గా ట్రేడ్ తీసుకోవాలంటే మీకు ఆల్రెడీ ఫిబొనాచి టూల్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. చూడకపోతే చూడండి, ఫిబొనాచి చూడండి, ఎక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో మనకి ఇంపార్టెంట్ అనేది ఇవే 50%, 60% అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మార్కెట్లోకి మళ్ళీ మార్కెట్ రావాలి, మనం మంచి ఎంట్రీ తీసుకోవాలి, ప్రాపర్గా తీసుకోవాలి అంటే ఏమన్నా ట్రై చేయొచ్చు. ఇక్కడికి వస్తే ఈ 50%లో కానీ 60%లో కానీ డౌన్కి వస్తే ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ డౌన్స్ కూడా కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి వస్తుందా, స్పీడ్గా వస్తే మాత్రం కొంచెం ఆలోచించండి. ఎందుకంటే చాలా స్పీడ్గా వచ్చినప్పుడు వీటిని మనం చాలామంది ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే పెద్ద బుల్లిష్ ర్యాలీ వచ్చిందంటే 50%లో కానీ 60%లో కానీ ఎంట్రీ తీసుకుంటారు. అది ఎవరికైనా తెలుస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని కూడా ట్రాప్ చేయొచ్చు. ఒకవేళ స్పీడ్గా వస్తుందంటే ఇవి బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. మళ్ళీ బ్రేక్ అయినప్పుడు ఎప్పుడైతే 50% లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని క్రాస్ అయ్యి పైన సస్టైన్ అయిన తర్వాత అప్పుడు మనం బయింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇక లేదు, మార్కెట్ అంతా ఇక మళ్ళీ సేమ్ స్టార్ట్ అయిపోయింది, సేమ్ బుల్లిష్ ర్యాలీ చేస్తుంది, ఇక్కడ నుంచి అది కూడా స్ట్రాంగ్గా వెళ్తుంది అంటే ఏమీ చేయొద్దు, జస్ట్ వాచ్ చేయండి అంతే. ఎందుకంటే ఇట్లా స్పీడ్గా వెళ్ళిపోయిన మార్కెట్ ఎప్పుడు కూడా రివర్సల్ చాలా స్పీడ్గానే అవుతుంది. అప్పుడు మనం ఎక్కడన్నా లాక్ అయిపోయినామా అంటే మళ్ళీ తిరిగి కోలుకోవడం అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఇంకా డేంజరస్ ఉంటుంది. ఇట్లున్నప్పుడు మస్తు టెంప్టింగ్గా ఉంటాయి ఎంట్రీస్. అరే, ప్రతి హై బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఎక్కడి నుంచి వెళ్ళి రివర్స్ వస్తుంది అంటే చూడండి, మార్కెట్లో మీరు చాలామంది ఏం చేస్తారంటే
ఓకే, ఇట్లా బుల్లిష్ ర్యాలీ జరుగుతుంది, ఒక చిన్న బేరిష్ క్యాండిల్ కనబడంగానే రీట్రేస్మెంట్ అనుకుంటారు, ఇక్కడనే సెల్లింగ్ ప్లాన్లు చేస్తారు. లేదంటే ఒక బేరిష్ మూమెంటం, చిన్న బేరిష్ మూమెంట్, యాక్చువల్గా మనకు 15 minutesలో 2 క్యాండిల్ పడ్డాయి అంటే లోయర్ టైం ఫ్రేమ్స్లో ఎక్కువ క్యాండిల్స్ ఉంటాయి. దాన్ని చూసుకున్నారే ఇక్కడ నుంచి ఫాలో వచ్చినట్టుందని చెప్పి మళ్ళీ ఎంటర్ అవుతారు రిటర్న్లో. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మళ్ళీ ఎంట్రీ అవుతుంటారు. ఎంట్రీ అయినాక అటు ఇటు గజి బిజిగా ఉంటుంది. ఇటువంటి టైంలో మార్కెట్లో ఏంటంటే చూడండి, చాలా సింపుల్గా ఒక పెద్ద ర్యాలీ జరిగింది. ఓకే, ఒక పెద్ద ర్యాలీలో ఒక బుల్లిష్ మూమెంటం అనేది, స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం అనేది ఇక్కడ నుంచి కొంచెం ర్యాలీ బాగానే కనబడుతుంది. ఇక్కడ నుంచి బేరిష్ మూమెంటం ఎంత ఉంది చూడండి, చాలా చిన్న మూమెంటం. మంచి ఒక స్ట్రాంగ్ మూమెంటం డౌన్ సైడ్ వచ్చిన తర్వాత అప్పుడు రీట్రేస్ అవుతుంది. కానీ ఈ చిన్న చిన్న బేరిష్ మూమెంటమ్స్ అనేది వెళ్ళిపోతాయి పైనకి. చాలా సందర్భాలలో ఇటువంటి మూమెంటంలో కూడా చాలా కిందికి వచ్చి పైన కూడా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఏంటంటే తప్పదు, ఇంకా మనం చాలా మూమెంటం వచ్చింది కాబట్టి ఓకే ఇక్కడ రీట్రేస్మెంట్ అవ్వచ్చు అని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. స్టాప్ లాస్ లేని ట్రేడర్ అయితే ఇంకంతే. ఇక్కడ నుంచి మనకు రివర్సల్ అయిపోతే మనకి ఎంట్రీ టార్గెట్ వస్తే మనకు చిన్న చిన్న టార్గెట్స్ తీసుకోవాలి డౌన్ సైడ్. ఒకవేళ పెద్ద మూమెంటం వస్తే ట్రయలింగ్లో మనకి ఏమైనా అవకాశం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇక పైనకి హిట్ అయింది అంటే ఇంకా గమ్మున ఉండడమే. ఎందుకంటే మూమెంటం అనేది ఇటువంటి టైంలో ఏంటంటే వెళ్తుంది, లేకపోతే కన్సల్టేషన్ అయ్యి అక్కడే ఉండిపోద్ది. అటు సెల్లర్కి డబ్బులు రానివ్వదు, బయర్కి డబ్బులు రాని. ఎందుకంటే పెద్ద ర్యాలీ జరిగిన తర్వాత కొంచెం రీట్రేస్ అవ్వచ్చు. ఎందుకంటే మంచి డే అన్ని వదిలేసి ఫ్రైడే రోజే మూమెంటం ఇచ్చిందంటే చూడండి, మిగతా రోజులన్నీ కూడా మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అవన్నీ ఎక్స్పైరీలు ఉంటాయి. దాంట్లో ఇంత పెద్ద మూమెంటం ఇవ్వలేదు. ఓకేనా, మిడ్ క్యాప్ అయితే ఇంతే. నిఫ్టీ చూడండి, నిఫ్టీ ఎగ్జాక్ట్లీ రీట్రేస్మెంట్ లెవెల్లో ఉంది. చూడండి మనకు ఎక్కడుంది నిఫ్టీ, ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హై ఉంది. ఎగ్జాక్ట్లీ ఆల్ టైమ్ హై కాడికి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది, ఈ ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఎంత పెద్ద ఫాల్ వచ్చింది. ఆ తర్వాత చూడండి స్ట్రాంగ్ ఎప్పుడు వచ్చింది క్యాండిల్, ఈ క్యాండిల్ స్ట్రాంగ్ వచ్చింది. ఆ తర్వాత దీని 50%లో మొన్న గురువారం రోజు సస్టైన్ అవ్వకుండా కింద క్లోజ్ ఇచ్చి డైరెక్ట్గా పైనకి వెళ్ళిపోయి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అగ్రెషన్ వెళ్ళింది. ఆ తర్వాత కూడా మనం అన్ని రెసిస్టెన్సీ లెవెల్స్ కదా, ఫ్రైడే రోజు పెద్దగా ట్రేడ్ చేయని అవసరం లేదనుకున్నాం. కానీ పెద్ద ర్యాలీ జరిగింది. ఓకే, దీంట్లో ఎలా ప్లాన్ చేద్దాం. ఇది యాక్చువల్గా రీట్రేస్మెంట్ లాగానే ఉంది. ప్రస్తుతానికి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి చిన్న సెల్లింగ్ వచ్చినా కూడా దీంట్లో సెల్లింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెల్లింగ్ ప్లాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదే లెవెల్లో మార్కెట్ ఉంది. డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఖచ్చితంగా రీట్రేస్ అవుతుంది. ఇక్కడ మనం సెల్లింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కొంచెం వదిలేసేయాల్సిందే మార్కెట్. ఎందుకంటే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ పైన కూడా మార్కెట్ సస్టైన్ అయ్యింది అంటే మళ్ళీ పైన పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా కంటిన్యూషన్ ర్యాలీ కూడా ఉంటుంది. ఒకవేళ ఇదంతా జరగకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి రీట్రేస్ అయినా పర్వాలేదు, డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా రీట్రేస్మెంట్కి వెళ్ళినా మనం ఇక్కడ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక లేదు మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయింది, ఇక్కడే తిరుగుతూ ఉంది అంటే ఇంకా ఏమీ చేయొద్దు, మార్కెట్లో ట్రేడింగే చేయొద్దు. ఓకేనా, ఇది నిఫ్టీ అండి. నిఫ్టీలో మనకు రీట్రేస్మెంట్ ఎట్లాగో 50%కి వస్తే మనం 50% నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఫిబొనాచి టూల్ వీడియో ఎవరన్నా చూడకపోతే కమెంట్ సెక్షన్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఉంటుంది, చూడండి. బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ పెద్దగా ట్రేడ్ చేయనీకి లేవు. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. ఒకవేళ ఇది అప్ సైడ్ వెళ్ళినా కూడా దీంట్లో ట్రేడ్ చేయకండి. నిఫ్టీలో కానీ మిడ్ క్యాప్లో కానీ ట్రై చేయండి. ఈ రెండు కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి కూడా అలా అని పెద్దగా ఫాలింగ్ కూడా జరగట్లేదు, అక్కడక్కడే కన్సల్టేషన్ అవుతూ ఉంది. దీంట్లో ఎప్పుడైతే ర్యాలీ జరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఆ రోజు తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం. లేదంటే దీన్ని కొద్ది రోజులు అవాయిడ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీని అయితే అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఖచ్చితంగా నేను బ్యాంక్ నిఫ్టీలోనే చేస్తాను అనుకుంటే మాత్రం చూడండి, ప్రైస్ యాక్షన్కి మీరు 1-2 అయితే ఖచ్చితంగా బలవుతాయి. చూడండి ఇలా వెళ్తుంది మార్కెట్. కాబట్టి ఇలా వెళ్తున్న టైంలో మీకు ఇట్లా ఎక్కడన్నా ఎంట్రీ దొరికితే ప్లాన్ చేసుకోండి. కానీ ఎప్పుడు కూడా హై క్రాసింగ్ మీద ట్రై చేయకండి దీంట్లో అయితే. ఓకేనా, దీనికి డిమాండ్ జోన్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న లెవెల్స్. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ రెస్పెక్ట్ని బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బిహేవియర్ని బట్టి మీరు ఎంట్రీలు ప్లాన్ చేసుకోండి. ఫిన్ నిఫ్టీ కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్ జోన్లో ఉంది. 23,400 అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్. ఆ లెవెల్ని కనుక బ్రేక్ చేసి పైన సస్టైన్ అయిందంటే దీంట్లో బుల్లిష్ ర్యాలీ అనేది కొంచెం కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ మళ్ళీ డౌన్ సైడ్ వస్తే మాత్రం దీంట్లో మనకు 23,400 కిందికి వచ్చి మళ్ళీ రెస్పెక్ట్ చేసి రీట్రేస్మెంట్కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మనము డైరెక్ట్ బై చేయకూడదు, ఎందుకంటే ఇదంతా కూడా కన్సల్టేట్ అవుతూ ఉంది మార్కెట్. ఫిన్ నిఫ్టీలో మూమెంటం కంటే కన్సల్టేషన్ ఎక్కువగా ఉంది. ఓకే, ఫ్రైడేలో అన్నిట్లలో పెద్ద మూమెంటం వచ్చినా దీంట్లో కూడా వచ్చింది, కానీ అక్కడక్కడ బేరిష్ క్యాండిల్స్ చూడండి, ఎక్కువ కన్సల్టేషన్ క్యాండిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. కాబట్టి ఆప్షన్ సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంది కానీ బయ్యర్కి అయితే లేదు. దీంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. క్రూడ్ ఆయిల్ చూడండి, అగ్రెషన్ ఫాల్లో
ఇక్కడ నుంచి వెళ్ళి ఫాలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం రీట్రెస్ అయింది, ఇది ఓకే కంటిన్యూషన్ ఉంటుంది అనుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఫాల్ అయిన తర్వాత ఓకే లో లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయ్యి పైనకి వెళ్ళింది. పైనకి వెళ్ళి ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్లో ఉన్న మార్కెట్ ఒకసారి హైలైన్ బ్రేక్ చేసింది అంటే మనకు మళ్ళీ పైనకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మార్కెట్లో స్ట్రెంత్ అనేది మొదలైంది అని అర్థం. మనం ప్రాపర్గా ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామంటే చూడండి, ఓకే ఈ లో లెవెల్ బ్రేక్ అయింది, ఓకే మళ్ళీ ఇక్కడ ఒక హై లెవెల్ని బ్రేక్ చేసింది. హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మేజర్ రెస్పెక్ట్ ఎక్కడ చేయాలి, ఈ లో బ్రేక్ అవ్వద్దు, బ్రేక్ అవ్వకుండానే పైనకి వెళ్తుంది. ఇది పైనకి వెళ్ళింది అంటే మనకు 6600 ఎబోవ్ నుంచి వెళ్ళి మనం బయింగ్ ప్లాన్లు అనేది చేసుకోవచ్చు. ఈ మధ్యలో అయితే ట్రేడ్ తీసుకోవద్దు, అక్కడిక్కడ తిరిగి మళ్ళీ రివర్సల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేదంటే అప్ సైడ్ కానీ కన్సల్టేషన్ కానీ జరుగుతుంది. ఒకవేళ మీరు మంచిగా దొరికితే మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది అంటే ఇదంతా కూడా డిమాండ్ జోన్గానే పనిచేస్తుంది, ఇక్కడికి వచ్చినా కూడా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇక్కడికి వచ్చినాక కూడా ఒక చిన్న సెల్లింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇక మనం కంప్లీట్గా మంచిగా చేసుకోవాలి ట్రేడింగ్ అంటే మాత్రం 6600 ఎబోవ్ మార్కెట్ వచ్చింది అంటే మనం అక్కడ నుంచి బయింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ కొంచెం రిస్కీగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో మాత్రం ఇంతే. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, కామెంట్ చేయడానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.